వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్తో ముందుకెళ్దాం. సో చాలామంది లైఫ్లో ఒక జాబ్లో స్టార్ట్ చేస్తారు, ఒక 5-6 సంవత్సరాలు చేస్తారు, బట్ లైఫ్ కంఫర్ట్లోకి వెళ్ళిపోతారు. ఇంతకు మించి నాకు జీతం పెరగదు, ఇంతకు మించి నాకు సబ్జెక్ట్ లేదు, నా ఫీల్డ్లో ఇంతకు మించి గ్రోత్ లేదు అని. కొంతమంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఒక 2-3 సంవత్సరాలు డల్ అయిపోతారు. ఇన్సూరెన్స్ ఏజెంట్గా, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా, కొంతమంది స్టార్టప్, ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తారు, అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఎందుకు వీళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వరు? సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ టాపిక్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ జస్ట్ ఒక్క బటనే, సబ్స్క్రైబ్ కొట్టడం అనేది జస్ట్ మీరు ఒక క్లిక్. కానీ మీరు ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకురావాలని ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్ జరుగుతుంది. సో మమ్మల్ని మోటివేట్ చేసే బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి. డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఓకే, ఇక సబ్జెక్ట్లోకి వస్తే, ఒక పాతకాలంలో గురుకులంలో గురువు గారు ఉండే స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ చెప్తూ ఒక మాట చెప్పాడు. నేను తీర్థయాత్రకి వెళ్ళిపోతున్నా, 2 సంవత్సరాల దాకా రాను. ఈ 2 సంవత్సరాల్లో ఒక 2 బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశాము, విద్యార్థుల్ని. ఆ విద్యార్థులకు ఒక పని అప్పచెప్పి వెళ్తాము. ఈ పని ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ గురుకులానికి నెక్స్ట్ లీడర్ అయిపోతారు, నెక్స్ట్ క్లాసెస్ చెప్పే వ్యక్తి అవుతాడు అని చెప్పేసి ఎవరెవరిని చూజ్ చేసుకున్నారో ఆ 2 స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని గోధుమ గింజలు ఇచ్చారు. 2కి. వీళ్ళకి ఏం చెప్పారంటే, నేను మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు దాన్ని చూడంగానే నా మొహంలో ఆనందం వెలగాలి, నా మొహంలో ఆనందం కనపడాలి. ఇది నాతో సమానం. అంటే ఇప్పుడు నన్ను ఎలా పూజిస్తున్నారో, నన్ను ఎలా గౌరవిస్తున్నారో అంత గొప్పగా గౌరవించాలి. అది చూస్తే నాకు చాలా హ్యాపీ ఇంకా అని వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ స్టూడెంట్ ఏం చేశాడంటే, ఇది గురువు గారితో సమానంగా చూడాలి, ఇది చూస్తే గురువు గారు ఆనందంగా ఫీల్ అవుతారని, అంటే గురువుతో సమానం ఇది. అందుకని ఏం చేశాడు, ఈ గోధుమ గింజలన్నీ తీసుకెళ్ళి, విత్తనాలు అన్నాడు, గోధుమ విత్తనాలన్నీ తీసుకెళ్ళిపోయి ఒక డబ్బాలో వేసి దాన్ని మూత కట్టేసి దానికి బొట్లు పెట్టి గురువు గారిని చూసుకున్నాడు. గురువు గారికి రోజు ఎలా పాదాభందనం చేస్తారో ఇతను పూజించడం స్టార్ట్ చేశాడు దీన్ని. ఇలా 2 సంవత్సరాలు కూడా ఇదే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సెకండ్ స్టూడెంట్ ఏం చేశాడు, విద్యార్థి, ఇతను ఆ గింజలు, ఆ విత్తనాలు పట్టుకొని ఊరెళ్ళి వాళ్ళ నాన్నగారిని, నాన్న మన పొలంలో నాకు కొద్దిగా ప్లేస్ ఇవ్వాలి, వీటిని విత్తనాలని చల్లాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఎందుకు అంటే, గురువుగారు ఇట్లా పరీక్ష పెట్టారు, సో దీన్ని ఏం చేయగలుగుతారు, అది చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నాడు అతను. సో నేను అది చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే ఓకే, వాళ్ళ నాన్న కొద్దిగా ప్లేస్ ఇచ్చాడు. ఆ సీజన్లో అతను పెట్టిన దానికి ఒక 5 బస్తాలు వచ్చాయి. ఆ తర్వాత 2వ పంట వేసాడు, ఈసారి 15 బస్తాలు వచ్చాయి. తర్వాత 3వ పంట, 2 సంవత్సరాల్లో 4 పంటలు అయినాయి. 4 పంటలకి దాదాపుగా 80 బస్తాల గోధుమలు వచ్చాయి. గురువుగారు ఆశ్రమానికి వచ్చేసాడు, 2 విద్యార్థుల్ని రమ్మని చెప్పాడు. సో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చాడు, స్టూడెంట్ నెంబర్ 2 కూడా వెళ్ళాడు. సో నెంబర్ 1 స్టూడెంట్ని అడిగాడు, గింజలను ఏం చేసావు, విత్తనాలు ఏం చేసావు అంటే, గురుగారు మీతో సమానంగా చూడాలన్నారు, నేను అందుకని రోజు పూజలు చేశాను, పలానా డబ్బాలు పెట్టి, ఇదిగో చూడండి అని చూపించాడు. అవి మొత్తం బూజు పట్టి నల్లగా అయిపోయినాయి. అది చూడంగానే గురుగారు మొహం మాడిపోయింది. అయ్యో, నేను గురువుగారితో సమానంగా చూశాను, అది చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాను, ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి ఆ అబ్బాయి ఫీల్ అయ్యాడు. నిజంగా గురువుగారు డిసప్పాయింట్ అయిపోయారు. 2వ స్టూడెంట్ని పిలిచాడు, నీది ఏమైంది అని. సో గురుగారు మీరు వస్తున్నారని తెలుసు కానీ ఇమీడియట్గా నన్ను రిజల్ట్ అడుగుతారని తెలియలా, ఒక్క 10 నిమిషాలు ఆగండి అని చెప్పి వాళ్ళ నాన్నగారికి కబురు పంపిస్తే ఎడ్ల బండ్లు కట్టుకొని 60 బస్తాలు పట్టుకొని వచ్చారు. మీరు ఇచ్చిపోయిన ఈ గింజలు ఇదిగో ఈ రూపంలో ఉన్నాయని చూపించాడు. అవి చూసి గురువు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది, నిజంగా నువ్వు బెస్ట్ స్టూడెంట్వి, సో ఈ ఆశ్రమాన్ని నెక్స్ట్ నడిపించబోయేది నువ్వే అని చెప్పి అతనికి బాధ్యతలు అప్పచెప్పారు. బస్ ఇది స్టూడెంట్స్ ఆశ్రమం గొడవ కాదు, మన లైఫ్లో జరుగుతున్న గొడవ ఇది. మన లైఫ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు నెట్వర్క్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నా, సో ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నా, లేకపోతే ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినా, లేదా ఒక ఎంప్లాయీ కెరీర్ మిడిల్లో ఉన్నా సరే,
మనం అక్కడే ఉండి ఎదగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఏదైతే నాలెడ్జ్ ఉంది కదా ఆ నాలెడ్జ్ని ఒక డబ్బాలో కట్టేసి మూడేసి కూర్చున్నాం. భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ చదివినంత మాత్రాన మీకు ఉపయోగం లేదు. ఆ నాలెడ్జ్ మీరు ఆ డబ్బాలో బట్టి దాన్ని తాళం వేస్తే ఉపయోగం లేదు. ఆ నాలెడ్జ్ని మీరు పాటించాలి. మీకు మెంటర్స్ ఎవరైతే ఉంటారో, మీకు ట్రైనింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, మీ లీడర్స్ చెప్తున్న పాయింట్స్, మీ బాస్ మీకు ఇస్తున్న లెసన్స్, కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ను లేకపోతే అందులో సక్సెస్ అయిన లీడర్స్ని పిలిపించి మీ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అలాగే మీరు ఒక ఎంప్లాయీ అయితే ఎంప్లాయ్మెంట్లో కొత్తగా వస్తున్న ఆప్షన్స్ ఏంటో మీకు తెలుసు, నాలెడ్జ్ కూడా ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా. మీరు ఎప్పుడైతే తెలుసుకున్న సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటారో ఆ స్టూడెంట్ నెంబర్ 1 లాగా అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే మీ నాలెడ్జ్ని లాకేసి కూర్చోబెట్టినంత మాత్రం ఉపయోగం లేదు. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే వాటిని చిన్న చిన్న పనులే ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న దాంట్లో ఏముంది, కొద్దిగా లిస్ట్ ప్రిపేర్ చేయడం, జనాలకు కాల్ చేయడం, బిజినెస్ ప్రజెంటేషన్ చూపించడం, ఫాలో అప్ చేయడం, అంతే కదా. మళ్ళీ కొత్త వాళ్ళని కలవడం, ఇలా మీ టీం టర్న్ ఓవర్ పెరిగేటట్టు చూసుకోవడం, టర్న్ ఓవర్ మీద కమిషన్స్ మీకు వాళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా అంతే, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా అంతే, ఓకే, ఎంప్లాయ్ అయినా అంతే, స్టార్టప్ అయినా అంతే. మీ స్టార్టప్ పెరగడానికి మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారు, ఈ సబ్జెక్ట్ని ఇంక ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బిజినెస్ ఇంక ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ బిజినెస్ మధ్యలో ఆగిపోయింది, దీన్ని ఎవరి దగ్గరికి తీసుకెళ్తే, ఎవరిని అడిగితే నాకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు, ఆ స్టార్టప్ కంపెనీని ముందుకు వెళ్ళడానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఎక్కడ ట్రైనింగ్స్ దొరుకుతాయి, ఇవన్నీ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసిన రోజున లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందు ఉంటుంది. గో సెల్ఫ్ మేడ్.